ఇప్పుడు ఈ కుర్చీలా ఒక్కరు కూర్చుంటే ఏం కాదు, వద్దంటున్నా ఇద్దరు కూర్చోపోతే పట్టం. ఒకవేళ పట్టినా ఏమవుతుంది, పుటొక్కు నిరిగిపోతుంది. సైకిల్ మీద ముంగటొకలు, సీట్ మీద ఒకరు, వెనక క్యారెల్ మీద ఇంకొకరు పడతారు. అది ఆడికే ఎక్కువ. అదే మోటార్ సైకిల్ మీద ఎక్కువలో ఎక్కువ ఓ ముగ్గురు పోవచ్చు. 50 సీట్లు ఉన్న బస్సుల 100 మంది ఎక్కితే ఇంజన్ మొత్తుకొని మొదటికే మోసం వస్తుంది. ఇక కార్లు అంటే ఓ 5-6 పోవచ్చు. అంటే మన అంబాసిడర్ కార్ ముచ్చట వేరే అనుకోండి. ఇట్లా ఎక్కువ మంది ఎక్కితే ఏమవుతుంది, ఇట్లయితుంది. మురికి కాల్వల చెత్తెత్తి పోసే మిషన్ ఎక్కి చెయ్యూపుతున్న గీ సారు గోవా మేయర్. ఇట్లయితే జరంత పబ్లిసిటీ వస్తుంది అనుకున్నట్టున్నాడు, కానీ ఆయన అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చింది. అయ్యో అయ్యయ్యో మునిగిపోతుంది. అటు అటు ఒరుగుతుంది ఒరుగుతుంది. అయ్యో ఒక ఆయన వాడనే వాడిండు. అరే రే గిన్నె బోర్లు ఇచ్చినట్టే అయిపోయింది పో. ఇంకా నయం, ఎవ్వరికి దెబ్బలు దాకలే. ముందుగానే చెప్పిండ్రట, 2-3 కంటే ఎక్కువ మంది ఎక్కితే వజన్ ఆపదని. మనసారేమో బస్సులు ఎక్కినట్టు ఎక్కించుకున్నాడు మందిని. నవ్వులు పోయి నువ్వులైనాయి. ఆఫీసర్లు చెప్పినప్పుడు వినాలి కదా సార్ మరి. ఇక మొండ్రి పో, మురికి కాలువ లెక్క చెప్పిదితే సర్ది కాగల్లా. ఇసొంటి జాగలలో తిరిగేటప్పుడు లీటర్లు జరంత పైలం ఉంటే మంచిది.